రామచంద్రపురం గ్రామంలో ఏటా జరిగే అంకమ్మ తల్లి జాతర అంటే చుట్టుపక్కల 30 ఊర్లకి పెద్ద పండగ. రంగురంగుల లైట్లు, మైకుల్లో వినిపించే జాతర పాటలు, రంగుల రాట్నాలు, తినుబండారాల దుకాణాలతో ఊరంతా కోలాహలంగా మారిపోయింది. ఇంట్లో పార్వతమ్మ పొద్దున్నే లేచి సిరికి పట్టుపరికిని వోణి తీసి ఇచ్చింది. సిరి ఎరుపు, ఆకుపచ్చ రంగుల లంగా వోణి కట్టుకుని, జడలో మల్లెపూలు పెట్టుకుని పక్కా పల్లెటూరి అందాల బొమ్మలా తయారైంది. కాని ఆమె మనసులో మాత్రం నిన్న కాల్వగట్టు దగ్గర బావ తనని ఏడిపించిన సీన్ తిరుగుతూనే ఉంది. ఈరోజు జాతరలో వాడి సిటీ బిల్డప్ అంతా ఊడగొట్టాలి. ఊరి ప్రెసిడెంట్ గరుడచలపతి కూతురు అంజలికి లైన్ వేస్తున్నాడని అందరి ముందు ఇరికించేయాలి. ఆ ప్రెసిడెంట్కి కోపం వస్తే బావని పట్టుకుని చెట్టుకి కట్టేస్తాడు అని అద్దం ముందు నిలబడి మురిసిపోతూ ప్లాన్ వేసుకుంది సిరి. కార్తీక్ కూడా జాతర కోసం తెల్లటి లాల్చీ పైజామా వేసుకుని కాస్త క్లాసిక్ లుక్లో హాల్లోకి వచ్చాడు. సిరిని చూడగానే ఒక్క క్షణం కళ్ళు తిప్పుకోలేకపోయాడు. లంగా వోణిలో తను చాలా అందంగా ఉంది. కాని వెంటనే సర్దుకుని, ఏంటి సిరి, ఈరోజు ఏదో మహారాణిలా తయారయ్యావు? అయినా ఈ పల్లెటూరి జాతరలో నా స్టైల్ ముందు నువ్వు అస్సలు మ్యాట్ అవ్వవులే అన్నాడు కావాలనే కవ్వించడానికి. సిరి కోపాన్ని నవ్వు వెనక దాచేసి, చూద్దాంలే బావా, ఈరోజు జాతరలో ఎవరి స్టైల్ నడుస్తుందో. పదండి, నాన్నవాళ్లు అప్పుడే గుడికి వెళ్ళిపోయారు అంది. ఇద్దరూ కలిసి జాతర మైదానంలోకి అడుగుపెట్టారు. జనం విపరీతంగా ఉన్నారు. రంగుల రాట్నం, జాయింట్ వీల్ తిరుగుతుంటే వచ్చే శబ్దాలు, పిల్లల ఆటబొమ్మల పీపీల శబ్దాలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఊరి ప్రెసిడెంట్ కూతురు అంజలి తన స్నేహితురాళ్లతో కలిసి అటుగా వస్తోంది. అంజలి కాస్త అమాయకురాలు, పైగా సిటీ నుండి వచ్చిన అబ్బాయిలంటే ఆమెకు కాస్త క్రేజ్ ఎక్కువ. ఇదే మంచి సమయమనుకుంది సిరి. బావా, అదిగో ఆమె మా ఊరి ప్రెసిడెంట్ కూతురు అంజలి. చాలా మంచిది. నువ్వు అమెరికా నుండి వచ్చావని చెప్తే నీ ఆటోగ్రాఫ్ కోసం లైన్లో నిలబడుతుంది. వెళ్ళి మాట్లాడు అంది సిరి. కార్తీక్ అనుమానంగా చూస్తూ, నిజమేనా? నువ్వు నా మంచి కోరి చెప్తున్నావా, లేక ఇందులో ఏదైనా తిరకాసు ఉందా అన్నాడు. అయ్యో బావా, నిన్న అంతలా ఏడిపిచ్చావు కదా, అందుకే నీకొక మంచి ఫ్రెండ్ని పరిచయం చేద్దామని. వెళ్ళు బావా, ప్లీజ్ అంటూ కార్తీక్ను అంజలి వైపు నెట్టింది. కార్తీక్ కూడా సరే, చూద్దాం ఏం జరుగుతుందో అని అంజలి దగ్గరికి వెళ్ళాడు. హలో అంజలిగారు, నేను కార్తీక్, సిరివాళ్ల మేనబావని, అమెరికా నుండి వచ్చాను అన్నాడు నవ్వుతూ. అంజలి ఒక్కసారిగా సంబరపడిపోయింది. అయ్యో, మీరా కార్తీక్ గారు? సిరి మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అంది సిగ్గుపడుతూ. కార్తీక్ అలా అంజలితో మాట్లాడుతుండడం చూసి సిరి చకచకా ఊరి ప్రెసిడెంట్ గరుడ చలపతి కూతురి కోసం వెతుకుతూ వెళ్లే దారిలోకి వెళ్ళింది. చలపతి తన అనుచరులతో కలిసి గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నాడు. సిరి కంగారు పడుతున్నట్టు నటిస్తూ ఆయన ముందుకి వెళ్ళింది. ప్రెసిడెంట్ గారు, ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అంది ఊపిరి పీల్చుకుంటూ. చలపతి తన మీసాన్ని తిప్పుతూ, ఏంటమ్మా సిరి, ఏమైంది? ఈ చలపతి ఉండగా ఈ ఊరిలో సమస్య ఏంటి అన్నాడు గంభీరంగా. అది మా సిటీ బావ కార్తీక్ ఉన్నాడు కదా, వాడు అమెరికా నుండి వచ్చాడు. వాడు మీ కూతురు అంజలిని చూసి ఈ పల్లెటూరి పిల్లను ఎలాగైనా ప్రేమలోకి దించి సిటీకి తీసుకెళ్ళిపోతా అని పందెం కాశాడు ప్రెసిడెంట్ గారు. అదిగో అక్కడ మీ అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మీ అమ్మాయి అమాయకత్వం చూసి వాడు వలవేస్తున్నాడు అంది సిరి ఎంతో బాధగా నటిస్తూ. చలపతి కళ్ళు ఎర్రబడ్డాయి. తన కూతురితో ఒక పరాయి అబ్బాయి మాట్లాడటమే కాకుండా పందెం కాయడమా? ఎక్కడున్నాడు వాడు? నా కూతురి జోలికి వస్తే ప్రాణాలతో వదలను అంటూ చలపతి తన అనుచరులను తీసుకుని సిరి చూపించిన వైపు వేగంగా నడిచాడు. సిరి వెనకాలే వస్తూ మనసులో నవ్వుకుంటోంది. అయిపోయావు బావా, ఇప్పుడు ప్రెసిడెంటు నిన్ను పట్టుకుని 4 తన్నులు తంతే కాని నీ సిటీ పొగరు దిగదు అని సంబరపడిపోయింది. కాని అక్కడ సీన్ రివర్స్ అయింది. కార్తీక్ అంజలితో మాట్లాడుతున్నప్పుడే చుట్టుపక్కల జనం మాట్లాడుకోవడం విన్నాడు. ఆ వస్తున్నాయన ఊరి ప్రెసిడెంట్ చాలా కోపిష్టి అని. వెంటనే కార్తీక్కి సిరివేసిన ప్లానేంటో స్ట్రైక్ అయింది. ఓహో, నన్ను ఈ ప్రెసిడెంట్తో తన్నించాలని చూస్తోందా ఈ గడుసుపిల్ల? ఉండు, నీ ప్లాన్ నీకే రివర్స్ చేస్తా అని అనుకున్నాడు. చలపతి కోపంగా కార్తీక్ దగ్గరికి వచ్చేసరికి కార్తీక్ అంజలితో గట్టిగా అనడం మొదలుపెట్టాడు. చూడండి అంజలిగారు, మా మరదలు సిరి మీ గురించి చాలా తప్పుగా చెప్పింది. మీ నాన్నగారు ఊరి ప్రెసిడెంట్ అయినా ఇంట్లో మీ అందర్నీ చాలా ఇబ్బంది పెడతారని
ఆయన చాలా చెడ్డవాడని సిరి నాతో అంది. కాని నేను నమ్మలేదు. మీ నాన్నగారు ఎంత గొప్పవారో నాకు తెలుసు అన్నాడు కార్తీక్ చలపతికి వినపడేలా గట్టిగా. చలపతి సరిగ్గా అక్కడికి వచ్చి ఆ మాటలు విన్నాడు. ఆయన ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏంటి? సిరి నా గురించి తప్పుగా చెప్పిందా? అన్నాడు చలపతి సిరివైపు కోపంగా చూస్తూ. సిరి షాకైంది. ఏంటి బావా? నేను ఎప్పుడు చెప్పాను? ప్రెసిడెంట్ గారు, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడే మీ అమ్మాయితో పందెం కాశాడు అంది కంగారుగా. కార్తీక్ వెంటనే చలపతి కాళ్లకి నమస్కారం చేస్తూ, నమస్కారం ప్రెసిడెంట్ గారు. నేను మీ గురించి చాలా విన్నాను. మీరు ఈ ఊరికి దేవుడిలాంటి వారట. కాని మీ పరువు తీయడానికి మీ ఊరిలోనే కొందరు కుట్రలు చేస్తున్నారు. ముఖ్యంగా మా సిరి మిమ్మల్ని చూస్తే ఊరి జనాలు అస్సలు భయపడరని, మీ మీసమంతా డూప్లికేట్ అని నాతో పందెం కాసింది. అందుకే నన్ను మీ కూతురి దగ్గరికి పంపి మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసింది అన్నాడు ఎంతో వినయంగా, అమాయక ముఖం పెట్టి. చలపతికి కోపం ఊరి ముఖం నుండి సిరివైపు తిరిగింది. తన మీసాన్ని డూప్లికేట్ అంటుందా ఈ పిల్ల? సిరి, ఏంటమ్మా ఇది? మా కుటుంబం గురించి, నా మీసం గురించి నీకు అంత చులకనగా ఉందా? మీ నాన్న రామయ్య మంచివాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈపాటికి నిన్ను పంచాయతీలో నిలబెట్టేవాడిని అని గట్టిగా అరిచాడు చలపతి. ప్రెసిడెంట్ గారు, నేను అలా అనలేదు. బావ నన్ను ఇరికిస్తున్నాడు అంది సిరి ఏడుపు ముఖం పెట్టి. చాల్లే ఆపు. ఇంకెప్పుడూ నా కూతురి జోలికి, నా జోలికి రావద్దు అని చెప్పి చలపతి తన కూతురిని తీసుకుని కోపంగా వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న జనం సిరివైపు చూసి నవ్వడం మొదలుపెట్టారు. సిరి అవమానంతో చచ్చిపోయింది. కార్తీక్ ఆమె ముందుకు వచ్చి తన రేబాన్ గ్లాసెస్ సరిచేసుకుంటూ, ఎలా ఉంది సిరి నా మైండ్ గేమ్? నన్ను ప్రెసిడెంట్తో తన్నించాలి అనుకున్నావు కదా, ఇప్పుడు చూడు ఊరంతా నిన్నే ఎలా చూస్తుందో అన్నాడు గట్టిగా నవ్వుతూ. సిరి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. జాతరలో ఉన్న ఒక ఐస్ క్రీం బండి దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద కోన్ ఐస్ క్రీం కొనుక్కుని వచ్చింది. బావా, నువ్వు చాలా గ్రేట్ బావా. నీ తెలివి ముందు నేను ఓడిపోయాను. ఇదిగో ఈ ఐస్ క్రీం తిని నీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకో అంది సిరి. కార్తీక్ నవ్వి, అబ్బా, మళ్ళీ ఏదో ప్లాన్ వేస్తున్నావా? నేను తినను అన్నాడు. నిజంగానే బావా, ఒట్టు, ఇందులో ఏమీ కలపలేదు అంది సిరి. కార్తీక్ ఐస్ క్రీం అందుకోబోతుండగా సిరి కావాలనే తన కాలును కార్తీక్ కాలుకి అడ్డం పెట్టింది. కార్తీక్ బ్యాలెన్స్ తప్పి ముందుకు వంగాడు. అదే తడవుగా సిరి తన చేతిలో ఉన్న ఐస్ క్రీం మొత్తాన్ని కార్తీక్ తెల్లటి లాల్చీ షర్ట్ మీద, ముఖం మీద గట్టిగా రుద్దేసింది. అయ్యో, జారిపోయాను బావా అంది సిరి పెద్దగా నవ్వుతూ. కార్తీక్ తెల్లటి లాల్చీ అంతా ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీంతో నిండిపోయింది. జాతరలో ఉన్నవాళ్లంతా కార్తీక్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. సిరి, నీకు అసలు బుద్ధి లేదా? నా కొత్త షర్టు పాడుచేశావు అని కార్తీక్ షర్ట్ తుడుచుకుంటూ అరిచాడు. ఇలాగే ఉంటుంది బావా నాతో పెట్టుకుంటే. నువ్వు ప్రెసిడెంట్తో నా పరువు తీస్తే నేను జాతర మధ్యలో నీ సిటీ బిల్డప్ని ఐస్ క్రీం చేసేశాను. సరిపోయిందా అంటూ సిరి అక్కడి నుండి నవ్వుకుంటూ పరుగు తీసింది. కార్తీక్ కోపంతో రగిలిపోతూ, నిన్ను వదలను సిరీ, ఇంటికి పద, నీ సంగతి చెప్తా అంటూ ఆమె వెనకాలే పరిగెత్తాడు. జాతర జనమంతా వీళ్ళిద్దరి అల్లరి గొడవను చూసి మురిసిపోతున్నారు. రాబోయే ఎపిసోడ్ టీజర్. జాతర నుండి ఇంటికి వచ్చాక పార్వతమ్మ ఇద్దరికీ గట్టిగా క్లాస్ పీకుతుంది. శిక్షగా ఇద్దరినీ కలిసి తోటలో ఉన్న మామిడికాయలు కోసుకురమ్మని పంపుతుంది. ఆ మామిడి తోటలో ఒక పెద్ద తేనెటీగల తుట్టె ఉంటుంది. మరి ఆ తేనెటీగలు ఎవరిని కుట్టబోతున్నాయి?